జై గురుదేవ్. ఇప్పుడే రమణాశ్రమం నుంచి పాదయాత్ర గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరాను. 14 కిలోమీటర్ అంట. ఇప్పుడు టైం 1 గంట అయింది. చూడాలి ఎంతసేపు అవుతుందో. ఇది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మ్యాపు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తే అక్కడే ముగిస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. సాధారణంగా అందరూ కూడా అరుణాచల శివ టెంపుల్ నుంచి ప్రారంభించి అక్కడ ముగిస్తారు. కానీ మేము ఇక్కడ రమణాశ్రమం నుంచి ప్రారంభిస్తున్నాము, మరలా ఇక్కడ ముగిస్తాము. ఈ కొండ చుట్టూ చాలా గుళ్ళు, చాలా మఠాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం దర్శించాల్సినటువంటివి 8 లింగాలు. అష్ట దిక్కులలో 8 లింగాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి మొదటిగా వచ్చేది యమలింగం, తర్వాత నైరుతి లింగం, ఆ తర్వాత వరుణలింగం, తర్వాత వాయులింగం, ఆ తర్వాత కుబేరలింగం, ఆ తర్వాత ఈశాన్యలింగం, తరువాత ఇంద్రలింగం, చివరిగా వచ్చేది అగ్నిలింగం. మొట్టమొదటిగా గణపతి ఆశ్రమం ఉంది. ఇక్కడ గణపతి టెంపుల్కి ఆయనకు నమస్కారం చేసుకుని బయలుదేరుతాం. అరుముగన్ టెంపుల్ అంట క్లోజ్ అయిపోయింది. యమలింగానికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఒక మంచి విషయాన్ని గ్రహించాను. ఎండిపోయిన చెట్లని నరికివేయకుండా ఇలాగా చక్కటి కళాకృతులుగా తీర్చిదిద్దారు. చూడటానికి చాలా చక్కగా అనిపించింది. తార్ రోడ్డు మీద ఎండ మీద కొద్దిగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాగా ఈ తెల్లటి స్ట్రిప్ మీద నడుస్తుంటే కొద్దిగా బాగుంది. ఇక్కడ ఏ రాశి వారు ఏ లింగాన్ని తప్పక చూడాలి అన్నది గోడ మీద రాశారు. నేను సింహరాశి కాబట్టి అగ్నిలింగాన్ని తప్పకుండా చూడాలి. యమలింగాన్ని దర్శించుకొని దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి పాదయాత్ర ముందుకు కొనసాగించాము.
తర్వాత నైరుతి లింగాన్ని దర్శించుకున్నాము. మధ్యాహ్నం అవ్వడం వలన ఏమో గుడి మూసేసి ఉన్నది. అక్కడ ఫారెస్ట్లో ఉన్న జింకలను కూడా చూసాము. మా అమ్మగారు వయసు 83 సంవత్సరాలు. ఇది చెట్టుతో చేసిన ఇంకొక కళాకృతి. మన తెలుగువారు. అమ్మ 5 సార్లు మాల వేసుకుని పంబ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ కబుర్లు ఈ స్వామితో చెప్పుకుంటూ నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించింది. 3 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యింది. గౌతమ మహర్షి టెంపుల్. సూర్యలింగం టెంపుల్. ఇది కూడా మూసేసి ఉన్నది. బయట నుంచే దర్శించుకున్నాం. రోడ్డు పక్కన ఒక ఆయన చిన్న చిన్న విగ్రహాలు చెక్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పాదాలు. వరుణలింగం దగ్గరకు వచ్చేసాము. ఇంకొక చెట్టు రెడీగా ఉంది కళాకృతికి. వాయులింగం దగ్గరకు వచ్చాము. మధ్యాహ్నం అవడం చేత ఇది కూడా మూసివేసి ఉన్నది. సరిగ్గా
సగం దూరం వచ్చాము. 7 కిలోమీటర్లు నడిచాం. ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. చంద్రలింగం, ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకున్నాను. ఇది ఇంకొక కళాకృతి. ఇప్పుడు టైం 4 అయింది. అంటే ఇప్పటికి 10 కిలోమీటర్లు వచ్చాము. అంటే 3 గంటలు నడిస్తే 10 కిలోమీటర్లు వచ్చామన్నమాట. కుబేరలింగం దగ్గరికి వచ్చాము. ఇది 5వది. దీనికి కూడా ఒక ప్రదక్షిణ చేసుకొని ముందుకు సాగాము. ఎనిమిది కిలోమీటర్లు వచ్చాము. సిటీలోకి వచ్చేసాము. ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ ఇది. ఈశాన్యలింగం ఇది 6వది. ఇది ఇంద్రలింగం 7వది. దీన్ని కూడా దర్శించుకున్న తర్వాత పక్కనే ఇది ప్రధాన అరుణాచల శివ టెంపుల్ సౌత్ సైడ్ ఉన్న గోపురము. అక్కడి నుంచి ఇది పశ్చిమ గోపురం. అటువైపు వచ్చి రమణాశ్రమం వైపు వెళుతున్నాం. 12 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. అమ్మ ఎక్కడా కూడా ఒక చుక్క మంచినీళ్ళు తాగలేదు, ఎక్కడా కూర్చోలేదు. ఐరన్ లేడీ నడుస్తూనే ఉంది. కొద్దిగా కాళ్ళు తడబడుతున్నాయి ఈ టైంలో. నా తరం వాళ్ళు, ఈ తరం వాళ్ళు ఈ విధంగా ఆ ఏజ్లో నడవటం కష్టమే. ఇది చివరిది 8వది అగ్నిలింగం. దీన్ని కూడా దర్శించుకున్నాము. ముగింపు దశకు వచ్చింది. దగ్గరకు వచ్చేసాం. కంప్లీట్ అయిపోయింది మొత్తం గిరి ప్రదక్షిణ. ఇప్పుడు టైము 6:30. మా అమ్మగారు ముగించిన గంటకి మా శ్రీమతి కంప్లీట్ చేసింది. ఏ గ్రేట్ సెల్యూట్ టు ఐరన్ లేడీ, మై మదర్. జై గురుదేవ్.